ఈజిప్ట్లో మనము కైరో సిటీ గురించి తెలుసుకుందాం. ఇక్కడైతే ఇదంతా మనకు మెయిన్ సిటీ. ఈ సిటీలో అయితే చాలా మట్టుకైతే మనకు పురాతన కట్టడాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక 50-60 సంవత్సరాల కింద కట్టడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చాలా చర్చెస్ కూడా కనబడుతూ ఉంటాయి. 2869 చర్చులు అయితే మనము ఈజిప్ట్లో చూడొచ్చు. దాంతోపాటు ఇది ఒకప్పుడు మనకు 90% అంటే మనము 2600 BC సంవత్సరంలో అయితే ఆల్మోస్ట్ ఇది క్రిస్టియన్ దేశంగా ఉండేది. దాంతోపాటు ఇప్పుడు రాను అది ఇప్పుడు మనకు పాపులేషన్ అయితే తగ్గుతూ వస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు 10 మిలియన్ క్రైస్తవులు అయితే అక్కడ నివసిస్తూ ఉన్నారు. నది, ఈ నైలు నది అయితే మనకు ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన నదిగా మనము వింటూనే ఉంటాము. ఇది ఎందుకంటే దీని విస్తీర్ణ వచ్చేసి మనకు 6590 కిలోమీటర్ల విస్తీర్ణతో అయితే ఇది బారుతూ ఉంటుంది. మనకు ఇదంతా మనకు నైలు నదికి సంబంధించింది. ఇది మెయిన్ సిటీ కైరోట్ మనకు అక్కడ కానిచ్చేది. కైరోట్ 1956లో అయితే దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని కట్టడానికి అయితే 5 సంవత్సరాలు పట్టింది. మనకు బెస్ట్ హై టవర్గా ఉండేది. దాంతోపాటు ఇప్పుడు అక్కడక్కడ పెద్ద పెద్ద కట్టడాలు జరగడంతో పాటు ఇది ఇప్పుడు ఈ కైరో టవర్ అయితే మనకు పైన అయితే మనకు 65 అంతస్తులు ఉంటుంది. 65 అంతస్తులకైతే మనం వెళ్ళి చూడొచ్చు. ఇది మనకు మెయిన్ సిటీ. ఇది ఈ చుట్టుపక్కల అయితే మనకు ఎటు చూసినా కానీ మంచి మనకు హోటల్స్ కానీ తర్వాత మనకు దాంతోపాటు బిల్డింగ్స్ కానీ చాలా చూడముచ్చటగా అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ నైలు నది చుట్టుపక్కల సరౌండ్ అయితే మనకు మంచి వ్యూ అయితే ఉంటుంది. దాని అతి సమీపంలో మనకు ఈజిప్షియన్ మ్యూజియం కూడా ఉంటుంది. మనకు ఇటు ఆపోజిట్ సైడ్లో మనకు జస్ట్ వాక్ డిస్టెన్సబుల్ అయితే మనకు పోవచ్చు. ఈ ఈజిప్షియన్ మ్యూజియము ఇక్కడ మనం ఈ పెద్ద హైట్ కానొస్తుంది కదా, ఈ బిల్డింగ్ పక్కనే ఉంటుంది. అంటే వితిన్ మనకు ఒక 500 నుంచి 800 మీటర్లు అయితే మనకు ఈజిప్షియన్ మ్యూజియం కూడా ఉంటుంది. ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ మనకి ఇది ఈ గ్లాస్ బిల్డింగ్ అయితే మనకు షెరటన్ హోటల్ అని చెప్పుకోవచ్చు. దీని పక్కనే మనకు మ్యూజియం కూడా ఉంది. ఎవరన్నా టూరిస్ట్గా అయితే పోతే మాత్రం ఈ కైరో సిటీలో మనకు స్టే చేస్తే మాత్రం ఈజీగా ఉంటుంది. మనకు చూడడానికి అన్ని రకాల మనకు అందుబాటులో అయితే మనకు చూడొచ్చు. సిటీలో అయితే బస్సు సౌకర్యం కూడా ఉంది. బస్సుతో పాటు మనకు ఊబర్ కానీ తర్వాత మనకు ర్యాపిడో కానీ, ఇప్పుడు మనకు ఊబర్తో పాటు ర్యాపిడో కూడా ఉంటుంది. ర్యాపిడోలో అయితే మనకు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు బైక్ మీద వచ్చి తీసుకొని మళ్ళీ మనకు పాయింట్ టు పాయింట్ వాళ్ళు డ్రాప్ అప్ కానీ తర్వాత చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు ఎక్కడ చూసినా కానీ ఈ ఆర్స్ రైడ్స్ అయితే చాలా ఉంటాయి. అంటే ప్రతి గల్లీలో ప్రతి వీధుల్లో అయితే ఇవి మరి మోస్ట్గా అయితే చుట్టుపక్కల మనకు దగ్గరి డిస్టెన్స్లో అయితే మనం యూజ్ కూడా చేసుకోవచ్చు. ఒక రేట్ అంటూ ఉండదు. దాంతోపాటు వాళ్ళకు నచ్చిన రేటు తీసుకుంటూ ఉంటారు. డిస్టెన్స్ని బట్టి మనం అది గమనించుకొని పోవాలి. ఇది కైరో సిటీ. ఇక్కడ మనము టికెట్స్ కూడా తీసుకోవడానికి మనం టికెట్స్ కౌంటర్ ఉంది. ఈ కైరో సిటీలో చాలా మట్టుకైతే ఇక్కడ మనం తప్పనిసరిగా మనం పైనుంచి అయితే సిటీ మొత్తం మనము ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చూడొచ్చు. మంచిగా బెస్ట్ వ్యూ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు టికెట్ కౌంటర్లో అయితే ఇక్కడ మనం టికెట్ తీసుకొని మనం వెయిట్ చేయవలసి వస్తుంది. అందులో మనకు పైన పోయిన తర్వాత రెస్టారెంట్లు ఉంటుంది, తర్వాత బార్ కూడా ఉంది. దాంట్లో మనము తిని మనకు డిన్నర్ కానీ తర్వాత లంచ్ కానీ మనకు చేయడానికి కావలసిన బీర్ కానీ ఇలాంటివి కూడా మనమైతే టికెట్ తీసుకున్నాము. ఇప్పుడు కైరో టవర్లకు అయితే పోవడానికి 306 టోకెన్ నెంబర్ వచ్చేసి ఇప్పుడైతే మనము వెయిట్ చేయవలసి వస్తుంది. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వెయిట్ చేయాలని చెప్పారు. ఎక్స్ప్రెస్ అయితే మనకు 15 నిమిషాలలో వస్తుంది. 550 పౌండ్స్, నార్మల్ అయితే 300 పౌండ్స్. ఇప్పుడు మనము 61 ఫ్లోర్ కోసము స్కై గ్లాసెస్ ఉంటుంది. ఈ గ్లాసెస్ దాంట్లో మనకు అది ఎత్తారు. ఓపెన్ దాంట్లోకి ఓన్లీ ఫ్యామిలీతోనైతే తోలేస్తామంటున్నారు. రిక్వెస్ట్ చేసిన అరే పై నుంచి ఓపెన్గా చూస్తానంటే లేదు తోలేయము, రూల్స్ అంటే రూల్స్ అని చెప్పేసి అన్నారు. మనమైతే 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత ఇదే టవర్లకు మనము పైకి పోయి చూద్దాం ఎట్లా ఉంటుంది అన్నది. ఫైనల్లీ అయితే మనకు టోకెన్ నెంబర్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు మనకు లిఫ్ట్లో పైకి వెళ్ళిన తర్వాత ఇదంతా మనకు కైరో సిటీ ద బెస్ట్ వ్యూ ఇదంతా. ఎందుకంటే మనకు ఈ నైలు నది పక్కన అయితే మంచి కట్టడాలు అయితే ఉన్నాయి. చూడడానికి చూడముచ్చటగా మనకు పైనుంచి అయితే సిటీ మొత్తం మనకు కనబడుతూ ఉంటుంది. మనకు ఈ కైరో సిటీలో ఈ టవర్ నుంచి అయితే మనకు కైరో టవర్ నుంచి ఇందులో మనకు
బార్ అండ్ రెస్టారెంట్ చాలా రకరకాలైతే మనము ఆర్డర్ చేసుకొని తినచ్చు. నేనైతే మొత్తం తీయలేని వీడియో, ఎందుకంటే అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి. మొత్తానికైతే నేను ఒక బీరు ఆర్డర్ చేసుకొని చాలా చీప్గానే, దుబాయ్కి కంపేర్ చేసుకుంటే మాత్రం చీప్గానే ఉన్నాయి. సేమ్ నియర్లీ అటు ఇటు అంతే పెద్ద విషయం ఏం కాదు. మొత్తానికైతే ఒక బీర్ ఆర్డర్ చేసుకొని చిల్లు కొట్టి తర్వాత మామూలుగా యథావిధిగా మనకు మళ్ళీ బయట సిటీ చూడడానికైతే వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే మనకు చుట్టుపక్కల సిటీని చూద్దామని వెళ్ళడం జరిగింది. కొన్ని ఏరియాస్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. అంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క మనకు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇది ఎలక్ట్రానిక్ స్ట్రీట్ అన్నట్టు. ఈ ఎలక్ట్రానిక్ మనకు సంబంధించింది ఏదైనా కావాలనుకుంటే మాత్రం ఈ ఎలక్ట్రానిక్ బజార్కి వస్తే మాత్రం ప్రతి ఒక్క ఐటమ్ ఎలక్ట్రానిక్ సంబంధించి దొరుకుతూ ఉంటుంది. తర్వాత మనకు ఇంకా మనకు అంటే రకరకాల స్ట్రీట్స్ అయితే ఉన్నాయి. కొన్ని బట్టలు, తర్వాత ఆ ఏరియాలకు పోతే ఆ స్ట్రీట్కి వెళ్తే బట్టలు ప్రత్యేకంగా అలా అయితే మనకు ఇక్కడ స్ట్రీట్లో అయితే మనము చూడొచ్చు. ఇదంతా మనకు ఎలక్ట్రానిక్ సంబంధించింది. ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందడికి వెళ్ళిన తర్వాత చాలా మట్టుకైతే స్ట్రీట్ అయితే ఇలా ఉంది. ఇదంతా మనకు ఎలక్ట్రానిక్. ఇక్కడ నుంచి కొద్దిగా దూరంలో మనకి ఇదంతా మన స్ట్రీట్ బజారు. ఈ బజార్లో అయితే మనకు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మనకు డేట్స్గా చాలా చీప్గా దొరుకుతూ ఉంటాయి. డేట్స్ అయితే ఫర్ కేజీ వచ్చి మనకు చాలా అంటే చాలా నేనైతే తీసుకున్న మనకు 10-12 దరమ్స్కి అయితే మంచి బెస్ట్ డేట్స్ అయితే మనకు అందుబాటులో ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ పండిస్తూ ఉంటారు కాబట్టి ఇది మనకు స్ట్రీట్లో మనకు చాలా మట్టుకు అన్ని కాపీ. ఇక్కడ కైరో సిటీ నుంచి మనకు గీజా పిరమిడ్స్ అయితే మనకు 8 నుంచి 10 కిలోమీటర్ల మధ్యలో అయితే ఉంటుంది డిస్టెన్స్లో. మనకు ఇది టోటల్గా చెప్పాలంటే మనకు ఈ గీజా పిరమిడ్స్ అన్నవి మనకు సహారా ఎడారికి సంబంధించి ఆ ఏరియాలో ఉంటుంది కాబట్టి అదంతా మనకు డిజైడ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇసుక దిబ్బలతో పాటు. ఇది మనకు ఇది కైరో సిటీ మాత్రం ఇక్కడ కొన్ని షాపింగ్ మాల్స్ కానీ, తర్వాత మనకు బ్యాంక్స్ కానీ, తర్వాత మిగతా రకరకాలైతే ఈ దుబాయ్లో అయితే మనకి ఏవైతే ఉన్నాయో పెట్రోల్ బంకులు కానీ సేమ్ అవే పేరు ఉంటుంది. అడ్డనాకు, తర్వాత మనకు ఎమిరేట్స్ కానీ ఇవన్నీ మనకు పంట పొలాలు. అక్కడ చాలా మటుకైతే వ్యవసాయంగా అయితే వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు, ప్రతిదీ పండిస్తూ ఉంటారు మన ఇండియాలో పండించినట్టు. ఇదేంటంటే ఇది మనకు అలెగ్జాంద్రాకు దగ్గరి ఏరియా కాబట్టి మనకు ఈ అలెగ్జాంద్రా మెయిన్ హైవే ఇది. ఈ పక్కన అయితే వాళ్ళకు స్పష్టమైన మనకు సోయిల్ కానీ స్పష్టమైన భూములు అయితే ఇక్కడ ఉంటాయి. అందుకోసం ఇక్కడ పంటలు పండించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ పక్క మనకు కైరో సిటీ దాటిన తర్వాత ఆ పక్క అయితే మనకు ఎడారి ఉంటుంది కాబట్టి ఆ ఎడారిలో ఇసుకల్లో అయితే మనకు పండించలేని పరిస్థితి కాబట్టి ఇదంతా మనకు ఇక్కడ వ్యవసాయానికి సంబంధించింది. చాలా మటుకు ఎక్స్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి పండించిన పంటని చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు ఖజూరు సంబంధించిన ఖజూరు డేట్స్ మనకు పండించి కూడా ఇక్కడ నుంచి వివిధ దేశాలకైతే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా అంటే మనకి ఇది హైవే. మనకు ఆ పక్కన మనకు అలెగ్జాంద్రా, పక్కన అయితే మనకు ఇజ్రాయెల్తో పాటు కలిసి ఉంటుంది. ఇది మెయిన్ ఇది హైవే, అలెగ్జాంద్రా హైవే. ఈ హైవే నుంచి స్ట్రైట్గా 2 అవర్స్ అయితే మనకు జర్నీ పడుతుంది అలెగ్జాంద్రా సిటీకి పోవాలంటే. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మటుకు దుబాయ్లో మనం చూసుకున్నట్టే అన్ని మార్క్ అండ్ స్పెన్సర్, తర్వాత వచ్చేసి పెట్రోల్ బంకులు కానీ, తర్వాత ఎమిరేట్స్ పెట్రోల్ బంక్ కానీ, తర్వాత మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్గా అయితే ఇక్కడ దుబాయ్లో ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా చాలా మటుకు సేమ్ అదే సంబంధించి ఉంటుంది. జస్ట్ మనకు Time I hear your
ఈ కైరో సిటీ నుంచి అయితే మనకు ఎయిర్పోర్ట్కి పోవాలంటే మనకు ఓన్లీ 350 పౌండ్స్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇది మెయిన్ ఇక్కడ మనకు టోల్ గేట్ సిస్టమ్. ఇదంతా కైరో సిటీకి సంబంధించింది. ఈ టోల్ గేట్ మనము ఇక్కడ నుంచి మళ్ళీ మనం అలెగ్జాండర్ పోవాలంటే ఇక్కడ కంపల్సరీ టోల్ గేట్ పేమెంట్ చేసి ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఆ అలెగ్జాండర్ సిటీకి అయితే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇది మెయిన్ హైవే 4 లైన్స్ అయితే మనకి ఇక్కడ 120 స్పీడ్ అయితే వాళ్ళు పర్మిషన్ అయితే మనకు రోడ్ మీద చూడగలుగుతాము. 140 అయితే వెళుతూ ఉంటుంది. కైరో సిటీకి 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. ఈ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇంకోటి ఇక్కడ మనకు ఎయిర్పోర్ట్లో గమ్మత్తు ఏంటంటే మనం షూ వేసుకుంటే మాత్రం షూలు కూడా వీళ్ళు ఖచ్చితంగా ఇప్పి వాళ్ళు స్కానింగ్లో అయితే వేయించడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా మనకు అలెగ్జాండర్ సిటీ. మనము ఎయిర్పోర్ట్ నుంచి మనకు వస్తూ ఉండగా ఇదంతా మనకు అలెగ్జాండర్ నైట్ మనకు బెస్ట్ వ్యూ అని చెప్పచ్చు. ఇది